స్పీడ్ ఉన్నోడు భీమినేని రోషితా సాయి ప్రెజెన్స్ గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమినేని శ్రీనివాస్ గారు నిర్మాతగా దర్శకులుగా అండ్ డీజే వసంత్ గారి మ్యూజిక్తో ఆల్రెడీ అల్లుడు సీనుగా మంచి పేరు సంపాదించుకున్నటువంటి మన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అండ్ సనారిక హీరోయిన్గా మన ముందుకు రాబోతున్నటువంటి స్పీడ్ ఉన్నోడు ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ తేజస్విని అండ్ సత్య మాస్టర్ అండ్ ట్రూప్. First song launch of Speed Unnodu. Ready ya? Okay, so Speed Unnodu first song launch cheyadaniki వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అభిషేక్ ఫిల్మ్స్ అభిషేక్ గారిని. నెక్స్ట్ సినిమా మన బెల్లంకొండ శ్రీనివాస్ తోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. వారికి బొకేని అందించడానికి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ భీమినేని రోషితా సాయి. వారితో పాటు డైరెక్టర్ కొండ విజయ్ కుమార్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో స్పీడ్ ఉన్నోడు సినిమా మనలాంటి ఫ్రెండ్స్ గురించి తెలుసా మీకు? మన ఫ్రెండ్షిప్ గురించి మీకు తెలియదా? ఎన్నేళ్ల నుంచి మన ఫ్రెండ్షిప్ ఇలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి సో మీరు చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ హూమ్ డు యూ కన్సిడర్ యువర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? చాలా మంది ఉన్నారండి. డిప్లొమాటిక్ ఆన్సర్. మాకు ఒక్క పేరు కావాలి. పోనీ మనం ఇలా అనుకుందాం, మార్నింగ్ 9 AM ఫ్రెండ్ ఎవరు? నాగ చైతన్య నీతేనండి. ఓకే, 9 PM ఫ్రెండ్ ఎవరు? ఎవరు లేరండి. అవునవును, ఎవరైనా ఉండుంటే మీరు అన్ని మంచి సినిమాలు తీసుండే వాళ్ళు కాదులేండి. మీరు బుర్రంతా డైరెక్షన్ మీదే పెట్టాలి కాబట్టి మేము ఇది ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఓకే, సో నెక్స్ట్ సినిమా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఓకే, సో థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు మా టీమ్కి ఏమైనా విషెస్ చెప్పాలనుకుంటున్నారా? అభిషేక్ గారు, నెక్స్ట్ సినిమా మీరు శ్రీనివాస్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా మారుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. వుడ్ యూ లైక్ టు విష్ ద టీమ్? ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ స్పీడ్ ఉన్నాడు. మరీ ఇంత స్పీడ్గా మైక్ ఇచ్చేస్తారు అనుకోలేదు. టైటిల్కి తగ్గట్టుగా బిహేవ్ చేసేస్తున్నారు ఇవాళ గెస్టులు అందరూ. మరి మీరు మీ బెస్ట్ విషెస్ టు భీమినేని గారు, సీను అండ్ సోనారిక. స్పీడ్ ఉన్నాడు, మన హీరోలో ఉన్న స్పీడ్ చూసే డైరెక్టర్ గారు ఈ టైటిల్ పెట్టారేమో. నేను ఆల్రెడీ 2 సాంగ్స్ చూశానండి, ఎక్స్ట్రాడినరీ. స్పెషల్లీ ఈ సినిమాలో డ్యాన్సులతో పాటు క్లైమాక్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి హార్ట్ఫుల్ టచ్ సీన్స్ ఉంటాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ సాంగ్ స్పీడ్ ఉన్నోడు వసంత్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఎలా ఉండబోతుందో మనం వినబోతున్నాము. అండ్ మీరు సెల్కాన్ 4G+ స్పీడ్ డెలివర్డ్ ఈ మొబైల్తో సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. అలా కాదు, ఫార్మాట్ మార్చేసాం. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా చెప్పేస్తే లాంచ్ అయిపోతుంది. హలో, ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తున్నాను. ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా. గుండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. సర్రైనోడు ఎప్పుడే డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. మామూలోడు కాదు ఈ స్పీడ్ ఉన్నోడు, నిజంగానే మంచి స్పీడ్ ఉన్నోడు. అండ్ విజయ్ ఉలగ్నాథ్ గారు సినిమాటోగ్రఫీ చేశారు, సింప్లీ సూపర్. వసంత్ గారు పాట అదిరిపోయింది.
ఇద్దరు కలిసికట్టుగా కూర్చున్నారా? సినిమాటోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్, పక్కనే లిరిక్ రైటర్ గారు ఉన్నారు. ఒకసారి పైకి పంపించేస్తే శ్రీమణి గారు రండి. హాయ్ శ్రీమణి గారు, మంచి సాంగ్. అమ్మ మీరు మైక్ లాగడానికి రెడీగా వచ్చేసారు. శ్రీమణి గారు మంచి మాటకారి మాత్రమే కాదు, చక్కగా పాటలు కూడా పాడతారు, సందర్భానికి తగ్గట్టుగా డాన్స్ కూడా చేస్తారు. స్పీడ్ నోడ్లో ఈ ఇంట్రో సాంగ్ అండ్ మా మిలమిల మంచి డ్యూయట్, ఈ 2 పాటలు రాయడం జరిగింది. భీమనేని గారు అంటే ఆయనతో వర్క్ చేయడం అంటే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ కాంకరింగ్ ద ఎవరెస్ట్ అనమాట, దాన్ని ఎక్కడం లాంటిది. సో దీనికోసం ముందుగా మీకు ఒక 2 లైన్స్ ఊరికే సరదాగా పాడి మిమ్మల్ని ఆ 2 లైన్స్ పాడి వినిపిస్తాను. ఏ సునామీ అయినా ఫేస్ చెయ్యలేని రేస్ లాంటిదే రమాలో ఈ స్పీడు, ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో ఈ స్పీడు, ఆ జేమ్స్ బాండ్ గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు, వీడు సరైనోడు. సో ఈ స్పీడ్ ఉన్నోడులో ఇంత మంచి సాహిత్యం, ఇందులో ఇంకా చాలా మంచి లిరిక్స్ రాయడం జరిగింది. అండ్ భీమనేని శ్రీనివాసరావు గారు సాంగ్స్ గురించి చాలా పర్టికులర్గా కూర్చున్నారు. అండ్ కాన్సెప్ట్స్ కానీ వీటి గురించి కానీ ఎవ్రీథింగ్ వీ సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టైమ్. దిస్ మ్యూజిక్ ఈస్ గోయింగ్ టు బి అ రాక్. అండ్ వసంత్ గారి గురించి చెప్పాలి. వసంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఎ గ్రేట్ మ్యూజిక్ అండ్ గ్రేట్ ట్యూన్స్. సో థ్యాంక్స్ ఎ లాట్. అండ్ స్పీడ్ ఉన్నోడు సినిమాలోని ఆ పాటని మనం ఇందాక కొంచెం చూసాము, కొంచెం విన్నాము, ఇంకొంచెం ఎవరైనా ఇక్కడ చేస్తే బాగుంటుంది. ఏమంటారు? డాన్స్ పర్ఫార్మెన్స్. సత్య అండ్ ట్రూప్ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి స్పీడ్ ఉన్నోడు సినిమాలోని ఫస్ట్ సాంగ్ తో. లెట్స్ వెల్కమ్ దెమ్. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు, ఏ సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు, ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో ఈ స్పీడు, మనుషుల్లే గెలిచేటి ఓకే, సో ఇవాళ మన స్పీడ్ ఉన్నోడు ఆడియో లాంచ్లో సెకండ్ సాంగ్కి వెళ్తున్నాము. సెకండ్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ పోకూరి బాబురావు గారిని, ఈతర మూవీస్ అధినేత. అండ్ అలాగే చంటి గారు, ప్రొడ్యూసర్ చంటి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ నిర్మాత శ్రీ బిఏ రాజు గారు. సో మీ విషెస్ టు ద టీమ్. ఈ ఫిలిం స్పీడ్ ఉన్నోడు దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్గెస్ట్ హిట్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అనేది ఒక గుండెకాయ లాంటిది ఈ సినిమాకి. కరెక్ట్ టైటిల్ పెట్టారు స్పీడ్ ఉన్నోడు అని చెప్పని, ఎందుకంటే సినిమాలో సన్నివేశాలన్నీ బాగా స్పీడ్గానే ఉంటాయి. దానికి తోడు హీరో క్యారెక్టరైజేషన్ ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఫ్రెండ్స్ కోసం, ప్రేమ కోసం దేనికైనా తెగిస్తాడు హీరో అనే ఆస్పెక్టు. సుడిగాడు సినిమా లాగానే అంతకంటే ఇంకా మంచి కమర్షియల్ హిట్ అవుతుంది అని చెప్పి ఆశిస్తున్నాను. ఇండస్ట్రీలో చాలా సైలెంట్గా స్పీడ్గా దూసుకొస్తున్నాడు శ్రీను. 80స్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా దూసుకొచ్చారో బెల్లంకొండ శ్రీను కూడా అలాగే ఈ జనరేషన్లో దూసుకొస్తాడని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. భీమనేని శ్రీనివాసరావు ఆయన ఏ సినిమా చేసినా 150% సక్సెస్ చేస్తారు. ఎందుకంటే 100% ఆయన కోసం, ఆయన తర్వాత తీసే నిర్మాతకి 50% ఆయనే సక్సెస్ చేసి పెడతాడు బిజినెస్ పరంగా. శ్రీను, ఆల్ ది బెస్ట్. ద మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారికి ఈసారి డెఫినెట్గా ఈ సినిమా తర్వాత అతను కూడా విల్ బికమ్ డెఫినెట్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతారని ఆశిస్తున్నాను. ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అల్లుడు సీను ఫస్ట్ పిక్చర్తోనే 40 కోట్లు కలెక్ట్ చేసి బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతోనే పెద్ద హీరో అయ్యాడు. ఈ స్పీడ్ ఉన్నోళ్ళలో ఫైట్లు, డ్యాన్సులు అన్నీ ఎరగదీశాడు.
సినిమా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది. శుభమస్తు, సుస్వాగతం, శుభాకాంక్షలు, సుడిగాడు ఇలా వరుసగా హిట్ మీద హిట్ ఇస్తున్న భీమినేని శ్రీనివాస్, బెల్లకొండ శ్రీనివాస్ కలిసి ఒక పెద్ద సూపర్ హిట్ ఇవ్వబోతున్నారు. ఈ స్పీడ్ ఉన్నాడు బిజినెస్లో చాలా స్పీడ్గా ఉంది, రేపు కలెక్షన్స్లో కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ కాబోతుంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్రెడీ ఒక సాంగ్ లాంచ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ వినడానికి మేము రెడీగా ఉన్నాము. స్పీడ్ ఉన్నోడు సాంగ్ సెల్కాన్ 4G+ స్పీడ్ డెలివర్డ్ ద్వారా మీ ఫ్రెండ్తో మీరు మాట్లాడుతున్నట్టుగా మాకు సెకండ్ సాంగ్ లాంచ్ చేసి వినిపించేయండి. సీను ఏం చేస్తున్నావు? ఇక్కడ స్పీడ్ ఉన్నోడు ఆడియో రిలీజ్ అవుతుంది, సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాం చూడు. కుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళవచ్చు గాని నీళ్లు తాగించగలమా? కుర్రాన్ని చెలియదాకా తీసుకెళ్ళవచ్చు గాని లవ్వు చేయించగలమా? ఇన్పుట్ మాత్రమే ఇవ్వగలమురా, అవుట్పుట్ నీ నుంచి రావాలిగా. అప్లోడ్ మాత్రమే చేయగలమురా, అప్డేట్ అవ్వాల్సింది నువ్వే తెలుసుకోరా. ఓరి పడవా బాగుపడవా, ఓరి పడవా బాగుపడవా. మరి సినిమాటోగ్రఫర్ గారు ఇక్కడే ఉన్నారు. విజయ్ ఉలగ్నాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. విజయ్ సార్, విజయ్ సార్, a very warm welcome and wonderful cinematography. Would you like to say something? Good evening, welcome to everyone. First of all, I have to thank my director and producer. He did an excellent job, and my hero, his energy level almost 200. He's put a maximum level. This may be a Michael for him. And hero of the day, Vasant. All the best, brother. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ స్పీడ్ నోడులోని మూడో సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ శ్రీ అనిల్ రావిపూడి గారు. పటాస్ సూపర్గా అందించారు మనకు ఒక సినిమాని. అందులోని ప్రతి సీను సూపర్గా పేలింది. ముఖ్యంగా స్టూడెంట్స్ని కళ్యాణరామ్ గారు డీల్ చేసిన ఆ సిచ్యువేషన్ ఉంది చూసారా? అబ్బో, అనిల్ గారు రండి. స్పీడ్ ఉన్నోడు గురించి మీ ఎక్స్పెక్టేషన్స్? డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటుంది అనుకుంటున్నాను. ట్రైలర్స్ బాగున్నాయి, తన ఎనర్జీ బాగుంది. భీమినేని శ్రీనివాస్ గారు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. మేము ఇంతప్పుడు స్టార్ట్ అయింది ఆయన కెరియర్, మేము ఉన్నాం ఇప్పుడు, ఆయన ఇంకా రేస్లోనే ఉన్నారు సార్. అది ఆల్ ది బెస్ట్ సార్. డెఫినెట్గా మంచి హిట్ అవుద్దని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మనకు ఎందుకు కావాలండి? వై డు వీ నీడ్ ఫ్రెండ్స్? స్నేహితులు ఎందుకు కావాలి, ఎందుకు అవసరం? మీ జీవితంలో స్నేహితులు ఎలాంటి సందర్భాల్లో మీకు హెల్ప్ చేశారు? ఫ్రెండ్స్ అంటే ఇట్స్ ఏ సపోర్ట్ అండి. ఎనీథింగ్, బాధ అయినా సంతోషమైనా ఎనీథింగ్ మనం షేర్ చేసుకోవడానికి ద ఫస్ట్ ప్రయారిటీ ఫ్రెండ్స్ అనే అనుకుంటాం మనం. సో నాకు ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో ఉన్నారు, బయట ఉన్నారు. బయట అయితే చాలామంది ఉన్నారు, ఇండస్ట్రీలో అయితే గోపి మల్లేని ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి ఈజ్ అనదర్ మై బెస్ట్ ఫ్రెండ్. యా, ఫ్రెండ్స్ డెఫినెట్లీ సపోర్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తారు. తాగినప్పుడు పడిపోకుండా ఉండడానికి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. చూసారా, ఈ విషయాన్ని వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అనిల్ గారు, మీతో పాటు ఒక మంచి ఖతర్నాక్ హీరోయిన్ని మేము స్టేజ్ మీదకి పిలుస్తున్నాము టు లాంచ్ ద సాంగ్. అమ్మా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? ఏ హెబ్బా, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. హెబ్బా పటేల్ ఫస్ట్ సినిమాతోనే హెబ్బా హబ్బా అబ్బా అనిపించేసింది బాబోయ్. One thing, I'm a huge fan of Suma, so I'm very excited to be here. Wow, thank you. So this bouquet is for me. Thank you. Thank you. హెబ్బా, ఎలా అనిపిస్తుంది అసలు ఫస్ట్ సినిమాకే ఇంత రెస్పాన్స్? Second cinema, I first cinema. Oh, I mean to say that movie which you did immediately, Kumari 21F, so much of response. How does it? I don't know. I'm so happy. I sometimes call myself Kumari. I even forget that my name is Heba now. నా పేరు కుమారి. I am female. No, నా age 21. I am a female. ఓకే, మన టీంకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? మన శ్రీనివాస్కి Director Bhimineni Srinivas garu, music director Vasant garu. I've not heard any of the songs of Speed Nodu,
but I'm expecting a very fabulous album, and all the best to Velamkonda Srinivas Garu, the producers, Sonarika, wherever you are, I love you, and all the best for the film, and all the best to the entire cast and crew of Speed Nodu. మొత్తానికి తెలుగులో బిగినింగ్లో అనిల్ గారు నేర్చుకోవాల్సిన గారు వాడు వీడు అన్ని కలిపేసి ఇంగ్లీష్ మధ్యలో వదిలేస్తోంది. అమ్మో చాలా తెలివైన అమ్మాయి. సో ఇప్పుడు మీరు ఈ సెల్కాన్ 4G Plus ద్వారా సాంగ్ లాంచ్ చేస్తున్నారు. Hi friends, I'm launching the third song of Speed Nodu. Watch it. ఓకే, మనకి ఈ సినిమాలో సాంగ్ రాసినటువంటి చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈ చిత్రంలో 3 పాటలు రాసే అవకాశం నాకు లభించింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హీరోకి స్పీడ్ ఎక్కువ, దర్శక నిర్మాతలకి సహనం ఎక్కువ. వేగము సహనం కలిస్తే విజయం ఖాయం. సంతోషం. తమన్నాకి టైమింగ్ ఎక్కువ. హే అవంతిక, బాహుబలి ప్రపంచం నుంచి ఈరోజు స్పీడ్ ఉన్నోడి ప్రపంచానికి వచ్చేసింది. ఓకే, సో ఇదే సాంగ్ మనం ఇప్పుడు ఏవి లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఆన్ స్టేజ్ రకుల్. Hey, inviting on stage the lovely Rakul Preet Singh. And అలాగే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మన ఎడిటర్ శ్రీ గౌతమ్ రాజ్ గారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పేరు కొట్టేసి ఇప్పుడు నాన్నకి ప్రేమతో పర్ఫార్మెన్స్కి కూడా బోలెడంత స్కోప్ ఉండే క్యారెక్టర్ని అంతే అందంగా చేసినటువంటి రకుల్కి అభినందనలు తెలియచెప్తూ ఆల్సో వీ హ్యావ్ ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు. గౌతమ్ రాజ్ గారు అయితే రకుల్ ఉండేటువంటి సినిమాలో కత్తెర పెట్టలేకపోతున్నారంట. ఓకే, సో రకుల్ని అడుగుదాం ఇప్పుడు. రకుల్కి బాగా ఇష్టమైన తెలుగు హీరో ఎవరు అని నేను అడుగుతాను అనుకుంటున్నారా? అడగను. అబ్బా మీరందరూ వినేద్దాం అనుకుంటున్నారా? నో, ఐ విల్ నాట్ సే దట్. ఓకే, బికాజ్ ఇది చాలా కష్టమైనటువంటి క్వశ్చన్. రకుల్ ఇంకా చాలా సినిమాలు చేయాలి చాలా మందితో. సో రకుల్ మంచి ఫ్రెండ్ ఎవరు అడుగుదాం ఇండస్ట్రీలో. Who's your very good friend in the industry? Rashi and Regina, I think. Rashi and Regina. అమ్మాయిల్లో మరి అబ్బాయిల్లో? A lot of people, yeah, all of them are friends. All are friends. Very diplomatic. But if you say friends who I really hang out with, I can only say Rashi and Regina. ఓకే, సో ఫ్రెండ్స్ ఎందుకు అవసరం అంటారు? ఎలాంటి పరిస్థితుల్లో ఫ్రెండ్స్ కావాలి మనకి? మనకి ఫ్రెండ్స్ ఎప్పుడు అవసరం ఉంటుంది బికాజ్ వర్క్ ప్రెషర్ చాలా ఉంది. యునో వెన్ యూఆర్ బ్యాక్ హోమ్, మన ఢిల్లీలో ఉన్నప్పుడు బాంబేలో ఉన్నప్పుడు యూ హ్యావ్ ఫ్రెండ్స్, కానీ ఇక్కడ పని చేసేటప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ హౌ డూ యూ గెట్ యువర్ టైమ్ ఆఫ్ యువర్ వర్క్? యూనో చాలా ఇంపార్టెంట్ ఉంది టు హ్యావ్ సమ్ టైమ్ ఆఫ్, ఎంజాయ్, రిలాక్స్. సో అందుకే ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ ఇన్ యువర్ అప్స్ అండ్ డౌన్స్ ఇట్స్ యువర్ ఫ్రెండ్స్ దట్ రియల్లీ స్టాండ్ బై యూ. అమ్మ బాబోయ్, ఎంత తెలుగు నేర్చేసుకున్నారు మీరు. తక్కువ మాట్లాడారు, ఇంకా బాగా మాట్లాడేస్తారా? అమ్మో, అయితే మైక్ ఇవ్వట్లేదు మీకు. గౌతమ్ రాజ్ గారికి కాసేపు మనం మైక్ ఇచ్చి చూద్దాం. జనరలీ ఆయన వద్దంటారు కాబట్టి మళ్ళీ నేను ఇటే వచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు సెల్కాన్ 4G Plus మొబైల్ ద్వారా నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ సాంగ్ లాంచ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ రకుల్, యూ ప్లీజ్ స్టే అండ్ వాచ్ ద సాంగ్ అండ్ టెల్ us your comments about the song. రెక్కలతో చుక్కలకెగిరా నీ వల్ల వెన్నెల్లో హరివిల్లయ్యాయి వేళ చంద్రుడిపై అడుగులు వేసాయి పూట ప్రతి చోట కాలికి తగిలిన కొత్త పూల తోట
like to congratulate the entire team and the songs looking amazing. So all the best. ఇక నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కబీర్ సింగ్ ద విలన్. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మీరు తెలుగు బాగా నేర్చేసుకున్నారండి? కొంచెం చాలు చాలు. ఓకే, మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు? Well, I'm very close to Madhu because we're doing some 5-6 films together. And guys, this film is a beautiful film, a love action drama, comedy too. Madhu is there. So guys, go and watch this film. Sir, thank you so much for giving me this film. And guys, we did a lot of hard work during this film, like all the co-artists, hero, heroine, villain. Okay, Cellcon 4+, Cellcon 4G+, speed delivered. ఆ Cellcon మొబైల్ ద్వారా మీరు వీళ్ళ కెమిస్ట్రీ బాగుంది. అలా మైక్ లేదు మీ దగ్గర, ఒక్క నిమిషం ఇస్తా, మీరు కూడా తీసుకోండి. రే మధు, నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేద్దామారా? చేద్దాం. బాలీవుడ్ హీరో లెక్క ముందయ్యో నీ కట్అవుట్, ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రూట్. సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్, క్లీన్ బౌల్ అయ్యిందేమో నీ వల్లే దిల్ వికెట్. చాలు ముగించి సింగ్ చేయించి చాలు వడ్డించి ఐసా ముద్ది పెంచి అమ్మడో పెళ్ళాడే తోట. అరే రే బెల్లం కొండ వేయనా పువ్వుల దండ ఇవన సౌకుల కుండ. ఒసిని సికేసనుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా. జేమ్స్ బాండ్ సినిమా హీరోయిన్ సాక్షిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు పర్ఫార్మ్ దిస్ లవ్లీ సాంగ్ అలాంగ్ విత్ సత్య మాస్టర్ అండ్ ట్రూప్. బాలీవుడ్ హీరో లెక్క ముందయ్యో నీ కట్అవుట్, ఆటలో హీటే పెంచి మార్చిందయ్యో నా రూట్. సుటిగా పెంచామో గుండెల్లో బుల్లెట్, క్లీన్ బౌల్ అయ్యిందేమో నీ వల్లే దిల్ వికెట్. చాలు ముగించి సింగ్ చేయించి చాలు వడ్డించి ఐసా ముద్ది పెంచి అమ్మడో పెళ్ళాడే తోట. అరే రే బెల్లం కొండ వేయనా పువ్వుల దండ ఇవన సౌకుల కుండ. ఒసిని సికేసనుండా ఒకలే మైసూరు కొండ ఇదిగో తెల్లారకుండా. అలాగే ఉండండి. Hi Sakshi, we watched you in Portugadu and also in James Bond. Lovely performance there and here also. Thank you so much. I think this is the first time that heroines are performing for an audio launch function. Thank you so much. Mari Sakshi, meer evana mee best wishes cheppalanukuntunnara team ki? All the best to everyone and every team. All the best. Okay, so next song launch ki velle mundu ఇందాక సాంగ్ లిరిక్ రైటర్ కరుణాకర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కరుణాకర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ మూవీలో ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తితో బాగా అణుకుగా ఉన్న ఒక వ్యక్తి కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు బెల్లంకొండ సాంగ్ చూశారు కదా, అలా ఉంటుందన్నమాట. భీమనేని గారి అనుభవం ఎంత పరిధిలో ఉందో, ఎంత స్థాయిలో ఉందో, అలాగే నాలో ఉన్న సహనం, అణుకువ, నాలో ఉన్న బలం ఏ స్థాయిలో ఉన్నాయో ఈ పాట ద్వారా నాకు కూడా కొత్తగా తెలిసొచ్చింది. ఇంత పవర్ఫుల్ సాంగ్ నా చేత రాయిపించారు భీమనేని గారు. చాలా థ్యాంక్ యూ సార్. వినాయక్ గారు ఇండస్ట్రీలోకి వదిలినటువంటి అల్లుడు మంచి స్పీడ్తో ముందుకు దూసుకెళ్తున్నాడు. అండ్ నెక్స్ట్ సాంగ్ మాకు తెలుసు మీరందరూ తమన్నా చేసినటువంటి ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారని.
మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఇందులోని ఆ స్పెషల్ సాంగ్ ఎలా ఉండబోతుందో మనకి చూపించడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సాక్షాత్తు తమన్నాని. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ తమన్నా. అందరికీ నమస్కారం. శ్రీనివాస్ అంటే నాకు ఆయన ఫస్ట్ ఫిల్మ్ చేసిన ముందే తెలుసు. ఫస్ట్ టైం ఐ సా ఆయన డాన్స్ వీడియోస్ బెల్లంకొండ సార్ చూపించారు. నేను అన్నాను అసలు హౌ కెన్ దిస్ గాయ్ డాన్స్ సో వెల్. నేను అసలు ఆశ్చర్యపడిపోయాను. సో ఐ వాజ్ లైక్ ఎప్పుడు లాంచ్ చేస్తున్నారు. And I was very happy that Vinayak Garu did his first film because he's an amazing director, one of my favorites. Speed Unnodu, ee pair ayanki perfect. Second cinema lone inta munduku velipayarante performance gaani dance lo gaani inta munduku velipayarante ee pair ayanki perfect. So Bhimineni garu, I'm really looking forward to watching this film. Ee song naku Bachelor Babu song ichinanduku chala thanks. I hope you guys like the song. I'm really excited to watch it. Hope you guys like it. Srinivas, next song launch. పెట్టానెట్టా ప్రేమించాలో పెట్టాకెప్పుడు ఏమివ్వాలో పెట్టానెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగ్. మరి ఇప్పుడు ఎట్టా? అందుకే నేను వచ్చాగా బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి రసు హస్బెండ్ అవుతాము. అదే బ్యాచులర్ బాబు నా టీచింగ్ తోటి నాకు మూడైపోతాము. తమన్నా పర్ఫామ్ చేసినటువంటి ఈ సాంగ్ని మీరు అక్కడ చూశారు. ఇక్కడ పర్ఫామ్ చేయడానికి ఇంకొక హీరోయిన్ రెడీగా ఉంది. అవును సినిమాలో పాపం చాలా భయపెట్టారు ఆ అమ్మాయిని. సీమ టపాకాయలో మనల్ని బాగా నవ్వించింది. రీసెంట్గా రాజుగారి గది సినిమాలో కూడా కనిపించింది. షీ ఈస్ ద బ్యూటిఫుల్ టాలెంటెడ్ పూర్ణ. వెల్కమింగ్ ఆన్ స్టేజ్ పూర్ణ అలాంగ్ విత్ సత్య మాస్టర్ అండ్ ట్రూప్. పెట్టానెట్టా ప్రేమించాలో పెట్టాకెప్పుడు ఏమివ్వాలో పెట్టానెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగ్. మరి ఇప్పుడు ఎట్టా? అందుకే నేను వచ్చాగా బ్యాచులర్ బాబు నా కోచింగ్ తోటి రసు హస్బెండ్ అవుతాము. అదే బ్యాచులర్ బాబు నా టీచింగ్ తోటి నాకు మూడైపోతాము. ఆటకుందోయ్ కోచింగ్ పాటకుందోయ్ కోచింగ్ ఫైట్ కుందోయ్ కోచింగ్ ప్రతి దాని కుందోయ్ కోచింగ్. థ్యాంక్ యూ పూర్ణ. శ్రీనివాస్కి అండ్ ద హోల్ టీమ్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Thank you so much for inviting me here. సంతోషంగా ఉంది. ఏంటి నా తెలుగు ఫస్ట్ ఆడియో లాంచ్లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ బ్యాచులర్ బాబు ఇస్ అ సూపర్ సాంగ్. ఐఎమ్ సో హ్యాపీ. అట్లీస్ట్ స్టేజ్ అంటే నాకు ఒక ఛాన్స్. సో ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, ద డైరెక్టర్ సార్, the producers are heroine and the beautiful Tamanna. I'm so happy to dance for her. Thank you so much. All the best and thank you so much. ఓకే, నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు ఈ సాంగ్ రాసిన చంద్రబోస్ గారిని ఈ పాట గురించి ఒక రెండు మాటలు చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ రాశాను. అన్ని ఐటమ్ సాంగ్స్ అబ్బాయిల కోసం అయితే ఈ ఐటమ్ సాంగ్ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం రాశాను. ముందుగా డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. ఆయనకి ప్రతి ఒక్క సీన్లో ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ ఎలా తీసుకోవాలో పర్ఫెక్ట్గా తెలిసిన డైరెక్టర్ ఎవరంటే నేను భీమ్నేని గారి పేరు చెప్తాను. ఫస్ట్ అండ్ Sonarika was a beautiful heroine. I have been to Switzerland with them for the song shoot. I had a great time with them. And all the best to my brother. And the title is very apt for him. పెట్టానెట్టా ప్రేమించాలో, పెట్టాకెప్పుడు ఏమివ్వాలో, పెట్టానెప్పుడు ఏమడగాలో చెప్పేటందుకు లేదో కోచింగ్. మరి ఇప్పుడు ఎట్టా? అందుకే నేను వచ్చాగా బ్యాచులర్ బాబు, బ్యాచులర్ బాబు, నా కోచింగ్ తోటి రసి హస్బెండ్ అవుతాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మన క్యాథరీన్, ఆర్ వెరీ బ్యూటిఫుల్ క్యాథరీన్. ఈ పాటలు చూశాక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది గ్యారంటీగా చెప్పొచ్చు. నిజంగా వసంత్ దగ్గర ఇంత టాలెంట్ ఉందనేది చాలా సినిమాలు చూసాం, కానీ మన భీమినేని గారు తీసుకునే విధానం చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేటువంటి ఈ పాటలు ఇవి. ఆల్ ద బెస్ట్ టు వసంత్. అండ్ అంటే కరెక్ట్గా మన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ని రాబట్టుకున్నాడు మా భీమినేని శ్రీనివాస్ గారు. నిజంగా భీమినేని శ్రీనివాస్ గారితో నేను చాలా కాలం రూమ్మేట్గా గడిపాను. ఇంత గొప్ప ఫ్రెండ్ అనేది నేను నిజంగా గర్వపడుతున్నాను. ఆల్ ద బెస్ట్ బెల్లంకొండ శ్రీను అండ్ భీమినేని శ్రీనివాస్ గారు. బెస్ట్ విషెస్ టు బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ బెల్లంకొండ సురేష్ గారికి. ఫస్ట్ పిక్చర్ మేమే సీడీలో డిస్ట్రిబ్యూట్ చేశాను. ఈ సినిమా 100% ఫస్ట్ సినిమా ఇప్పటివరకు ఏ హీరో రానిది 5 crores దగ్గర కలెక్ట్ చేసింది. ఈ సినిమా నేను అనుకోవడం 7 crores ఈజీ కలెక్ట్ చేయాలని. అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ టు బెల్లంకొండ గారు, భీమినేని శ్రీనివాస్ గారు, అలాగే వివేక్ గారికి. అట్లా నెక్స్ట్ మేము మళ్ళీ జైన కంబైన్స్ వాళ్ళు కలిసి ఈ హీరోతో నెక్స్ట్ ప్రొడక్షన్ చేయాలని డిసైడ్ చేసినాము. అట్లే మా డైరెక్టర్ వచ్చి కొండా విజయ్ కుమార్ గారు. నెక్స్ట్ సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్ టు ద స్పీడ్ ఉన్నోడు టీమ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ విందామా, చూద్దామా? సో సెల్కాన్ 4G ప్లస్ స్పీడ్ డెలివర్డ్ ద్వారా మీరు రిలీజ్ చేయబోతున్నారు. యువర్ వర్డ్స్ ప్లీజ్. I'm really happy to be here to support Speedu Nodu. I've seen Sai's dancing in his first film, and I think he's worked incredibly hard and is definitely on par with our top heroes today. So kudos to that, and I wish him and the entire team of Speedu Nodu all the success. ఓకే, సో సెల్కాన్ 4G ప్లస్ ద్వారా నెక్స్ట్ సాంగ్ అంటే రిలీజ్ అయిపోతుంది. ఓకే, హాయ్, నేను హైదరాబాద్లో నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు శిల్పకళ వేదిక స్పీడ్ నోడు ఆడియో లాంచ్ కోసం వచ్చాను. అండ్ ఇప్పుడు లాస్ట్ సాంగ్ పేరేంటి? లాస్ట్ సాంగ్కి పేరేంటి? కసాయి కత్తి. కసాయి కత్తి రిలీజ్ చేస్తున్నాను. పదును కదురు సాగుతున్న స్వచ్ఛమైన స్నేహమా, అసూయ చిమ్ము కుశల కక్ష నార్పగలవ చెలిమిలోని మధురిమా, దిశల్లి అల్లుతున్న ఈ నిషీదిలో పిశాచ గణము పొంచి ఉంది చూడు మిత్రమా, విషాగ్ని శిఖల మృత్యుకేళి విలయ నాట్యమాడు వేళ పోల్చవా అమాయకత్వమా, ఇదేమి పద్మ
వ్యూహమో ఇదేమి రక్తదాహమో వినాశమే వినోదమై వెనంటి రాకు కాలమక్క సాయి కత్తి పదును కదురు సాగుతున్న స్వచ్ఛమైన స్నేహమా అసూయ చిమ్ము కుశల కక్ష నార్పగలమ చెలిమిలోని మధురిమా ఓకే, సో స్పీడ్ ఉన్నోడు సినిమాలోని ఆఖరి సాంగ్ని కూడా వసంత్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్తో మనం విన్నాము. వెరీ ఇమోషనల్ సాంగ్. ఓకే, సో మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో ఫర్ గివింగ్ సచ్ లవ్లీ సాంగ్స్. ఈ సినిమా ముందుగా ఇద్దరికైతే నేను థ్యాంక్స్ చెప్పాలండి, మాట్లాడాక చెప్తాను. ముందుగా హీరో గారికి నిజంగా అసలు ఇచ్చిన ప్రతి పాటని స్క్రీన్ మీద అంత అందంగా వచ్చిందంటే హీరో గారు ఆ ఎనర్జీ లెవెల్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా చేశారు. తర్వాత కెమెరామెన్ ఆయన చాలా బాగా చూపించారు. కిరణ్ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా బాగా సెట్స్ వేశారు. ఇది ఒక చాలా కాలం ఒక యజ్ఞంలా జరిగిందండి. ఒక సినిమాకి ఎన్ని రోజుల్లో పాట చేయొచ్చో ఈ సినిమాకి ఒక పాటని అన్ని రోజుల్లో చేసాం. సో చాలా హార్డ్ వర్క్ చేసామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మీ ముందు పెట్టాం, ఇంకా మీరే డిసైడ్ చేయాలి. ఒకసారి డైరెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. వివేక్ గారు నేను ఇద్దరికి ఎవరికైతే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానో ఇద్దరండి, డైరెక్టర్ గారు మా వివేక్ గారు. ఇది చాలా ఎమోషనల్ మూమెంట్స్. చాలా ఫైటింగ్లు జరిగినాయి అవుట్పుట్ రావడానికి. యాక్చువల్గా చెప్పాలంటే మేమిద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, పోట్లాడుకున్నాం. అంటే టెక్నీషియన్స్ 3 years నుంచి ట్రావెల్ చేసి ఒక సినిమా కోసం, ఒక కథ కోసం ఎన్నాళ్ళు పనిచేయచ్చు? 6 నెలలు, సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు. ఇది రీమేక్ సినిమా. ఒక రీమేక్ సినిమాని ఇంత నమ్ముకుని 3 ఏళ్ళు కూర్చుని దాని మీద వర్క్ చేసి ఈ అవుట్పుట్ తీసుకురావడానికి మేము పడిన కష్టం మేము చెప్పినా మీకు ఇప్పుడు అర్థం కాదు, స్క్రీన్ మీద రేపు చూస్తేనే తెలుస్తుంది. సో అందుకని ఇప్పుడు నేనేం చెప్పినా ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది మీకు. సో అందువల్ల నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పడ్డ కష్టం ఏంటో మీరు గుర్తించాలని ఆశిస్తున్నాను. నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ డైరెక్టరు అకేషన్ ఇది. వసంత్ చాలా టాలెంట్ ఉన్న కుర్రాడు, ఆ విషయంలో డౌట్ లేదు. నేను సుడిగాడు కోసం 2 సంవత్సరాలు కలిసి కూర్చుని ఓ ప్రాజెక్ట్ వర్క్ చేసాం. అది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా మీ అందరికీ తెలుసు. దాని తర్వాత అతనికి ఎన్నో మంచి అవకాశాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. మరి అతను బ్యాడ్ లక్కా లేకపోతే ఎక్కడ జరిగింది పొరపాటు అనేది నాకు తెలియదు. మంచి అవకాశాలు రాలేదు. మళ్ళీ వెన్ను తట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, నీ దగ్గర టాలెంట్ ఉంది, మళ్ళీ కలిసి పనిచేద్దాం మనం అని చెప్పి ఈ ప్రాజెక్టుకి కూర్చోబెట్టి 3 years నేను స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే నాతో పాటు ట్రావెల్ చేస్తూ 3 years సాంగ్స్ చేసామండి. ఈ 3 yearsలో ఎన్ని వందల ట్యూన్స్ విన్నాము, పరిశీలించాము, చేసాము. రికార్డ్ చేసిన సాంగ్స్ 18 సాంగ్స్ రికార్డ్ చేసామండి. 18 సాంగ్స్లోంచి 8 సాంగ్స్ సెలెక్ట్ చేసి ఈ అవుట్పుట్ తీసుకొచ్చాం. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఎంతోమంది లిరిక్ రైటర్సు నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది టెక్నీషియన్స్ నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. ఎంతోమంది ఆర్టిస్టులు నేను టార్చర్ పెట్టాను అనుకున్నారు, అయినా పర్వాలేదు నాకు అవుట్పుట్ కావాలి. అది నేను శుభమస్తు, శుభాకాంక్షలు, సుస్వాగతం, సూర్యవంశం ఈ సినిమాల తర్వాత మళ్ళీ అంతగా కనెక్ట్ అయ్యి ట్రావెల్ చేసి ప్యాషనేట్గా వర్క్ చేసిన సినిమా ఇది. ఈ 3 years నేను ఎన్నో సఫరింగ్స్ పడ్డాను, అయినా సరే వేటిని కేర్ చేయలేదు. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు
నన్ను గుర్తుపెట్టుకునే సినిమా అవుతుంది. థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ స్పీడ్ ఉన్నోడు. ఓకే, సో స్పీడ్ ఉన్నోడు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి పిల్ల నువ్వు లేని జీవితం, అలాగే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా హీరోయిన్ రజీనా కసాండ్రా ఇక్కడికి విచ్చేశారు. ఆవిడ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజీనా టు ప్లీజ్ కమ్ ఆన్ టు దిస్ స్టేజ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద థియేట్రికల్ ట్రైలర్ అండ్ యూ గోయింగ్ టు లాంచ్ ద థియేట్రికల్ ట్రైలర్. బట్ బిఫోర్ దాట్ యువర్ బెస్ట్ విషెస్ టు శ్రీనివాస్ అండ్ భీమనేని గారు అండ్ ద హోల్ టీమ్. ఎస్, ఆల్ ద బెస్ట్ అండి. భీమనేని శ్రీనివాసరావు గారికి, బెల్లంకొండ శ్రీనివాస్కి, సోనారికాకి, ద మ్యూజిక్ డైరెక్టర్ వసంత్కి. సాంగ్స్ వినలేనండి, లేట్గా వచ్చాను కాబట్టి. బట్ really, really happy to be able to launch the trailer for the film Speed Nodu. Wishing the team all the luck, all the best. Thank you. సో ఎవరైనా ఒక ఫ్రెండ్కి మీరు ఈ సెల్కాన్ 4G+ మొబైల్ ద్వారా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ అవుతున్న విషయం చెప్పేసేయండి, మేము కూడా చూసేస్తాము. ఓకే, సో ఆబ్వియస్లీ సందీప్ అందరూ, శిరీష్, తేజ్ అందరూ, స్పీడ్ నోడు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి భుజం మీద చేయేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. లవ్ చేస్తే సపోర్ట్ చేస్తాడు, టీజ్ చేస్తే తోలు తీస్తాడు. ఏజ్ 20 సే, స్పీడ్ 120. లవర్ ఎప్పుడు రోజుకో సినిమా తీసే రామ్ గోపాల్ వర్మలా ఉండకూడదురా, 2 ఏళ్ళకో సినిమా తీసే రాజమౌళిలా ఉండాలి. ఈ అమ్మాయి పేరు అమల, చేసేది పాల వ్యాపారం. పెళ్ళయ్యాక ముద్దుగా అమలా పాల్ అని పిలుచుకోవచ్చు. చింపాంజీలో ఉండేవాడు కాస్త సంపూర్ణేష్ బాబులా తయారయ్యాడు. షకీలా ఆ లుక్ లోని టకీలా తాగినంత కిక్ ఉంది. సేమ్ ఫీలింగ్. ఫ్రెండ్షిప్ కి బెండ్ అవుతా, ఫ్రెండ్ పేరు చెప్పి చీట్ చేస్తే బెండు తీస్తా. శత్రువు స్నేహితుడుగా మారడానికి ఎన్ని ఛాన్స్లైనా ఇవ్వచ్చు, కానీ స్నేహితుడు శత్రువుగా మారడానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ లవ్ అనేది పుట్టుమచ్చ లాంటిదిరా, చివరిదాకా జరగదు. ఏ పంచలేళ్ళకి మీ హీరోలు చెప్తారా, మేము చెప్పకూడదా? భీమనేని శ్రీనివాస్ గారి డైరెక్షన్ అండ్ అలాగే నిర్మాతగా స్పీడ్ ఉన్నోడు డెఫినెట్లీ మంచి స్పీడ్ అందుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. అండ్ ఇప్పుడు మన హీరోయిన్స్ అందరినీ ఒకసారి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మొత్తం కలర్ఫుల్గా స్టేజ్ అంతా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో రజీనా ఇస్ ఆల్రెడీ ఆన్ ద స్టేజ్, ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ తమన్నా, అలాగే రకుల్ ప్రీత్ సింగ్, వివి వినాయక్ గారు సీడీని రిలీజ్ చేస్తారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సీడీ రిలీజ్ అవుతుంది. వినాయక్ గారు సీడీని రిలీజ్ చేస్తారు. హాసిని వర్షం సాక్షిగా హీరోయిన్ ని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. చంద్రబాస్ గారు, శ్రీమణి గారు, కరుణాకర్ గారు,
సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమా. సాయి పోస్టర్ చూసిన, సాయి సినిమా స్టార్ట్ అయిన వాళ్ళ అమ్మ నాన్నగారి తర్వాత ఆనందపడే మొదటి వ్యక్తిని నేనే. ఎందుకంటే ఎప్పటికీ సాయి నా హీరో. నిజంగా నేను ట్రైలర్ చూసి చాలా చాలా ఆనందం వేసింది నాకు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కొన్ని సీన్స్ నేను చూడడం జరిగింది ఆల్రెడీ, స్పీడ్ ఉన్నోడు. సాయి ఎంత మెచ్యూర్డ్గా చేశాడంటే, అల్లుడి సీన్కి డాన్స్లు ఫైట్లు చాలా బాగా చేశాడని పేరు వచ్చింది. దీంట్లో యాక్టింగ్ చాలా బాగా చేశాడని పేరు వస్తుంది. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. భీమినేని గారు చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్. ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది, కన్నడలో సూపర్ హిట్ అయింది, హిందీలో కూడా చేస్తున్నారు. సూపర్ హిట్ కథతో అద్భుతంగా, అంటే భీమినేని గారు సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారితో తీసినప్పుడు ఎంత హిట్ అయిందో, నాకు ఈ సినిమా మళ్ళీ యూత్లో అంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ ఆయనకి, వివేక్ గారికి, మొత్తం అందరికీ కూడా, క్రూ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, మా సాయికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నా బెస్ట్ విషెస్. సాయి పెద్ద హీరో అవుతాడు ఈ సినిమాతో, నాకు చాలా నమ్మకంగా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే చాలా మంచి బిజినెస్ జరిగింది సినిమాకి. బయ్యర్స్ అందరికీ కూడా నా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్రెడీ సినిమా సూపర్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి భుజం మీద చెయ్యేశాక వాడి ఎదవైనా ఏఆర్ రెహమాన్ అయినా ఫ్రెండే. లవ్ చేస్తే సపోర్ట్ చేస్తాడు, టీస్ చేస్తే తోలు తీస్తాడు. ఏజ్ 20 సే, స్పీడ్ 120. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు. లవర్ ఎప్పుడు రోజుకో సినిమా తీసే రామ్ గోపాల్ వర్మలా ఉండకూడదురా, 2 ఏళ్లకో సినిమా తీసే రాజమౌళిలా ఉండాలి. అరెరే బెల్లం కొండ వేయన పువ్వుల దండ ఇవన సౌకుల కుండ ఒసిని సికేసునుండా పుగలే మైసూరు కొండ ఇచుకో చల్లారకుండా. ఇంకా ఈ స్పీడ్ నోట్ సినిమా గురించి చెప్పాలంటే అండి, ఐ హావ్ టు రియల్లీ టాక్ అబౌట్ ద కోర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. మా మ్యూజిక్ డైరెక్టర్, స్టార్ ఆఫ్ ది ఈవినింగ్ వసంత్ గారు. హీ హావ్ డన్ అన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్. ఐ థరోలీ ఎంజాయ్డ్ డాన్సింగ్ టు హిస్ మ్యూజిక్. ఆయన ఎంత వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారంటే, యాక్చువల్లీ ఈ ఫిలిం కోసం అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలని నేను కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, ఆర్ట్ డైరెక్టర్ గారు కానీ, మా కెమెరామెన్ విజయ్ గారు కానీ, అందరూ మంచి పేరు తెచ్చుకోవాలి, ఏదో ఆశించి ఏదో సాధించాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కష్టపడ్డాం. దానికి కష్టపడ్డ మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు వండర్ఫుల్ సెట్స్ చేశారు. అలానే విజయ్ గారు ఎక్స్ట్రాడినరీగా ఆయన కెమెరా వర్క్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. స్పెషల్లీ భీమినేని శ్రీనివాసరావు గారికి. ఆయన అల్లుడు సీన్ తర్వాత మంచి పర్ఫార్మెన్స్ రిలేటెడ్ సినిమా చేయాలని మనస్ఫూర్తి ఎప్పటి నుంచి అనుకున్నాను. అలాంటిది ఎప్పుడైతే భీమినేని గారు వచ్చి స్పీడ్ నోట్ కథ చెప్పారో నాకు మనస్ఫూర్తిగా చాలా నచ్చింది. ఆ కథ నచ్చటమే కాదు, ఆ కథ నన్ను ఎప్పుడు హాంట్ చేస్తూ ఉండింది. ఇంత మంచి క్లైమాక్స్ని డెఫినెట్గా వదులుకోకూడదు. పర్ఫార్మెన్స్కి హై స్కోప్ ఉన్న ఫిలిం. సో భీమినేని గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అలానే మా హోల్ టెక్నీషియన్స్ అయిన గౌతమ్ రాజు గారు, సీనియర్ మోస్ట్ టెక్నీషియన్ గౌతమ్ రాజు గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ నేను ఈ ఫిలింలో చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో వర్క్ చేశానండి. ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు, రావ్ రమేష్ గారు. ఐ హ్యాడ్ ఎ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎవ్రీ వన్. అండ్ థ్యాంక్ యూ తమన్నా వన్స్ అగైన్ ఫర్ డూయింగ్ ఎ స్పెషల్ సాంగ్ విత్ మీ. రియలీ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ ఇట్ రియలీ లిఫ్టెడ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. And our actresses Sonarika also have done a wonderful job. She's going to have a superb future. Thank you one and all for coming and blessing our audio function. Thank you.